సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్స్ అయినంత మాత్రాన ఏది పడితే అది మాట్లాడొచ్చా? ఎవరిని పడితే వాళ్ళని తక్కువ చేసి మాట్లాడొచ్చా? రీసెంట్‌గా సుప్రీం కోర్ట్ సెంట్రల్ గవర్నమెంట్‌కి చెప్పింది. సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా కొన్ని గైడ్‌లైన్స్ ఉండాలి. ముఖ్యంగా ఏదైతే వాళ్ళు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఆర్టికల్ 19 క్లాజ్ 1 క్లాజ్ ఏ భావ వ్యక్తీకరణ హక్కును ఎంజాయ్ చేస్తున్నారో దాని విషయంలో కూడా ఎవరి సెంటిమెంట్స్ హర్ట్ కాకుండా చూసుకోవాలి. అంతేకాదు కమర్షియలైజేషన్ ఆఫ్ ఫ్రీ స్పీచ్ అనే కాన్సెప్ట్ కూడా తీసుకొచ్చింది. అంటే వాళ్ళ భావ వ్యక్తీకరణ హక్కును మానిటైజ్ చేసుకునే వాళ్ళు చాలా ఆచితూచి మాట్లాడాలని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. రీసెంట్గా కొన్ని ఎపిసోడ్స్ బయటకు వచ్చాయి. మనకు తెలుసు సమయ్ రైనా, ఈయన చాలా ఫేమస్ ఇన్ఫ్లుయెన్సర్ అనమాట. ఈయన డిఫరెంట్లీ ఏబుల్డ్ వాళ్ళ గురించి ఒక స్టాండప్ కామెడీ షోలో కొన్ని టాక్స్ చేశారనమాట. కొంచెం హ్యూమిలియేటరీ రిమార్క్స్ చేశారు. అంటే కొన్ని అవహేళనగా అవమానకరమైన సమాజంలో అందరూ ఉంటారు. భారత సమాజం అయితే చాలా డైవర్స్ సమాజం అనమాట. మహిళలు, ఏజ్డ్ పీపుల్, చిన్న పిల్లలు, డిఫరెంట్ లేబుల్డ్ పీపుల్ చాలా మంది ఉంటారు. ఇక్కడ ఒక వివక్ష అనేది కొంతమంది వ్యక్తులపైన చూపిస్తూ వాళ్ళపైన జోక్స్ వేస్తే వాళ్ళ సెంటిమెంట్స్ హర్ట్ అవ్వవా? ఇదే పెద్ద క్వశ్చన్ సుప్రీంకోర్టు అడిగిందనమాట. నీకు ఫ్రీ స్పీచ్ ఉంది. ఫ్రీ స్పీచ్ ఉన్నంత మాత్రాన దాన్ని నువ్వు కొంతమందిని డిస్క్రిమినేట్ చేయడానికి మాట్లాడతావా? కొంతమంది పైన జోక్స్ వేస్తావా? ఇది తప్పు కాదా? దీనికి ఎటువంటి గైడ్లైన్స్ ఉండవా అని చెప్పి సుప్రీంకోర్టు ఇమీడియట్గా సెంట్రల్ గవర్నమెంట్ని ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ సోషల్ మీడియాలో స్పీచ్ ఇచ్చేటప్పుడు, సోషల్ మీడియాలో ఏదైనా స్టేట్మెంట్స్ ఇచ్చేటప్పుడు దానికి సంబంధించిన గైడ్లైన్స్ ఉండాలని చెప్పింది. ఎందుకంటే ఇప్పుడున్న ప్రస్తుతం సమాజంలో ఏదో ఒక విధంగా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఏది పడితే అది మాట్లాడి, ఎవరిని పడితే వాళ్ళని అవమానించి, ఎవరిపైన పడితే వాళ్ళపైన హేట్రెడ్ ప్రమోట్ చేసి లేదా జోక్స్ వేసి అవమానకరమైన స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా దీనిలో గైడ్లైన్స్ ఉండాలని చెప్పి సుప్రీంకోర్టు సెంట్రల్ గవర్నమెంట్కి హితవు చెప్పిందనమాట. ఈ పర్టికులర్ కేసు మనం చూస్తే కనుక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ వాళ్ళ ఫ్రీ స్పీచ్ని కమర్షియలైజ్ చేసుకుంటున్నారు. అంటే దానిలో యాడ్స్ రూపంలో కావచ్చు, ఇంకే రూపంలో అయినా సరే వాళ్ళు కమర్షియలైజ్ చేసుకుంటున్నారు. అండ్ రకరకాల ప్లాట్ఫామ్స్, పాడ్కాస్ట్లు కావచ్చు, లేకపోతే లైవ్ షోస్ కావచ్చు, రకరకాల ప్లాట్ఫామ్స్ ఏదైతే ఉన్నాయో వాళ్ళకు కూడా కొన్ని రెగ్యులేషన్స్ అవసరం అని చెప్పి జస్టిస్ సూర్యకాంత్ మరియు జస్టిస్ జయమలా బాచినేని వెల్లడించారనమాట. ముఖ్యంగా ఫ్రీ స్పీచ్ అవసరం, కానీ ఫ్రీ స్పీచ్ని రైట్ టు లివ్ విత్ డిగ్నిటీని బ్యాలెన్స్ చేయాలన్నమాట. అంటే భావ వ్యక్తీకరణ హక్కు నీకు ఇండివిజువల్ రైట్, కానీ సమాజంలో అందరూ బతకాలి, డిగ్నిఫైడ్గా బతకాలి, ప్రతి ఒక్కరు మర్యాదపూర్వకంగా సమాజంలో బతికేటట్లు వ్యవహరించాలన్నమాట. కానీ ఈ మధ్య సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో అదుపు లేకుండా పోతుందన్నమాట. అంటే ఎవరు బయటపడితే వాళ్ళపైన మహిళల పట్ల, పిల్లల పట్ల, ఏజ్డ్ పీపుల్ పట్ల, డిఫరెంట్ లేబుల్ వాళ్ళ పట్ల, కొన్నిసార్లు కొన్ని క్యాస్ట్ పట్ల, రిలీజియన్ పట్ల రకరకాలుగా వ్యాఖ్యానిస్తున్నారనమాట. అదొక కామెడీ అనుకుంటున్నారు. వ్యూయర్షిప్ పెరగటానికి, ఫాలోవర్స్ పెరగటానికి ఇలాంటి పనులు చేస్తూ కొంతమందిని అవహేళన చేస్తున్నారనమాట. నీ హక్కు నువ్వు ఎంతైనా వాడుకో, కానీ పక్క వాళ్ళ లైఫ్లోకి రాకు. ఇక్కడ జేఎస్ మిల్ అనే ఒక పొలిటికల్ థింకర్ ఉంటారు. ఆయన హార్మ్ ప్రిన్సిపల్ అని చెప్తారనమాట. అంటే నువ్వు నీ ఫ్రీ స్పీచ్ కానీ, నీ యొక్క రైట్స్ కానీ ఏదైనా బాగా ఎంజాయ్ చేయి, కానీ పక్క వాళ్ళ విషయంలో వాళ్ళకి హాని కలిగించినంత వరకు మాత్రమే నీ రైట్స్ నీకుంటాయి. అదేవిధంగా యువర్ ఫ్రీడమ్ ఎండ్స్ వేర్ ద టిప్ ఆఫ్ మై నోస్ స్టార్ట్స్. నీకు ఎంతవరకు స్వేచ్ఛ ఉందంటే నువ్వు ఎంతైనా నీ లైఫ్లో ఎంజాయ్ చేసుకో, ఎంతైనా ముందుకెళ్ళు, కానీ నన్ను హర్ట్ చేయకు అని అర్థం అనమాట. కానీ ఈ మధ్య ఇన్సెన్సిటివ్ జోక్స్, ఇన్సెన్సిటివ్ రిమార్క్స్ సినిమాల్లోనూ సోషల్ మీడియాలోనూ విపరీతంగా వస్తున్నాయి. ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత, ముఖ్యంగా స్టాండప్ కామెడీస్ ఇవన్నీ వచ్చిన తర్వాత సిల్లీ జోక్స్, చాలా వల్గర్ జోక్స్తో చాలా మంది సెంటిమెంట్స్ని హర్ట్ చేస్తున్నారనమాట. ఇక్కడ జస్టిస్ జోయమలా బాచి ఒక మాట అన్నారు. ఫ్రీ స్పీచ్ని మనం కమర్షియలైజ్ చేసుకునేటప్పుడు ఎవరి సెంటిమెంట్స్ హర్ట్ కాకుండా చూసుకోవాలి అని చెప్పి. దాంతోపాటు జస్టిస్ సూర్యకాంత్ గారు ఇంకొక మాట అన్నారు. డిఫరెంట్ లేబుల్ పీపుల్ మీద ఇన్సెన్సిటివ్ జోక్స్ వేసేటప్పుడు అసలు కాన్స్టిట్యూషనల్ ఆబ్జెక్టివ్ ఏంటి? రాజ్యాంగబద్ధంగా అన్ని భారతదేశంలో ఉన్న అందరూ వాళ్ళు ఏ స్థాయిలో అయినా, ఏ కండిషన్లో అయినా, ఎటువంటి పుట్టుకైనా పుట్టొచ్చు, కానీ అందరూ సమానమే కదా. మరి అలాంటప్పుడు ఇలాంటివి ఎలా ఎంకరేజ్ చేస్తున్నారు? సో ఖచ్చితంగా వీటిపైన గైడ్లైన్స్ ఉండాలి. సెంట్రల్ గవర్నమెంట్ గైడ్లైన్స్ ఫ్రేమ్ చేయాలి. జస్టిస్ బాచి ఈ సందర్భంగా 3 రకాల స్పీచెస్ అని చెప్పారు. ఒకటి ఫ్రీ స్పీచ్, రెండోది కమర్షియల్ స్పీచ్, మూడోది ప్రొహిబిటెడ్ స్పీచ్ అనమాట. ఫ్రీ స్పీచ్ అంటే ఆర్టికల్ 19(1)(a), కానీ కమర్షియల్ స్పీచ్ అంటే మన స్పీచ్ని మానిటైజ్ చేసేటప్పుడు అని అర్థం అనమాట. ప్రొహిబిటెడ్ స్పీచ్ అంటే ఏదైతే అసలు మనం మాట్లాడకూడదో అవన్నీ. దీన్ని ఏ రకమైన స్పీచ్ ఎలా కోర్టు డిమార్కేట్ చేస్తే, ఆ లైన్ ఎలా గీస్తో ఒకసారి చూడాలి. ఫ్రీ స్పీచ్, కమర్షియల్ స్పీచ్, ప్రొహిబిటెడ్ స్పీచ్ అని చెప్పి సుప్రీంకోర్టు ఈ కేసులో చెప్పింది.